ఎవరు ఏదైనా కొత్త ఆవిష్కరణ ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ ఇది మా వేదాల్లో ఎప్పుడో ఉంది అనేటటువంటి మాట చాలా సందర్భాల్లో వింటా ఉంటాం. అంటే మా శాస్త్రాల్లో ఎప్పుడో ఉంది, మా భారతీయులం దీన్ని ఎప్పుడో కనిపెట్టాం, ఎప్పుడో ఉపయోగించాం. గురజాడ వారు కూడా ఇలాగే సరదా అంటే ఎటకారంగా అన్నారు, ఇది మా వేదాల్లో ఎప్పుడో ఉంది అయ్యా అనే మాటలు చాలా మాట్లాడుతూ ఉంటారు అనే ఉద్దేశంలో. అయితే ఈ వేదాన్ని మనం చరిత్రగా చూడాలా, భవిష్యత్తుగా చూడాలా? చాలా లోతైన ప్రశ్న వేశారు. వేదములు అనేవి భారతీయులైనటువంటి ఋషులు అంటే మంత్రద్రష్టలు అని అర్థం. వాళ్ళు ధ్యానం చేస్తుంటే వాళ్ళకు ధ్యానంలో దర్శనమిచ్చిన వాటిలో బహుశా సత్యం ఉంటుంది, కానీ అది సూటిగా అర్థం చేసుకోవడం కష్టమైనటువంటి అంశం ఏమండి. అందుకనే వేదానికి వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి. ఉన్నప్పటికీ ఇంకా దాంట్లో కొన్ని అర్థం కాని అంశాలు ఉన్నాయని పెద్దవాళ్ళు చెప్తారు. మేడం బ్లాడ్స్కి ఏంది ఇంకా కొన్ని వేదమంత్రాలకు అర్థం స్పష్టంగా తెలియటం లేదు, ఎందుకంటే ప్రాచీనమైనవి కనుక. ప్రాచీనమైనవి కాదు, ధ్యానంలో దర్శనమిచ్చినవి కనుక. ధ్యానంలో దర్శనమిచ్చినవి అంత సులభమైన భాషలో అర్థం కావు, అది ఇంకో సమస్య ఉంది. అయితే దాన్ని మిగిలిన వాళ్ళు వేరేగా వ్యాఖ్యానం చేశారు. వేదంలో అటువంటి దివ్యత్వం ఉంది అనడానికి మీకు 2 అంశాలు చెప్తాను. మీకు ఉదాహరణ, అవి దివ్య దర్శనాలు అనడానికి 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి 2010 సంవత్సరంలో ఐరోపా అంతరిక్ష సంస్థ వాళ్ళు ఒక ఉపగ్రహం పైన ప్రాంగ్ టెలిస్కోప్ పెట్టి ఓ సంవత్సర కాలం దాన్ని గిరగిర తిప్పుకొని ఫోటోలు తీసి ఆ ఫోటోని ఒకదాన్ని విడుదల చేశారు. అరచేతిలో అనంత విశ్వం అనే పేరుతోటి ఆ ఫోటోని ఈనాడు పత్రికలో వేయడం జరిగింది. నేను ఇదేంటి దీని ఆకారం ఇలా ఉంది అని చెప్పి నేను దాన్ని దగ్గర పెట్టుకుని దేవతార్థం దగ్గర పెట్టుకుని ఒక భూతత్వంతో నెల్లాళ్ళు పరిశీలించాను. నాకు ఒక ఆశ్చర్యకరమైన అంశం తెలిసింది. ఏంటంటే తైత్తిరీయ ఆరణ్యకం అనే భాగంలో ఈ ఖగోళాన్ని ఎలా వర్ణించారో ఆ వర్ణం దాంట్లో ఉంది. అంతేకాదు అక్కడ చుక్కలతో ఏర్పడిన ప్రణవం కూడా ఉంది. ఇప్పుడు చెప్పిన దాన్ని శిశుమారము అని పిలుస్తారు. శిశుమారము అంటే మొసలి వంటి ఆకారంతో ఉంటుంది. అంటే ఖగోళంలో ఉండేటువంటి చుక్కలన్నీ కూడా ఒక మొసలి వంటి ఆకారంతో ఉన్నాయి, చుక్కలతో ఏర్పడింది. దేవనాగరి ప్రణవం కూడా అక్కడ ఉంది. ఇదేంటిది? ఎక్కడ 2010, ఎక్కడ వేదాలు ఈ ముద్ర ఉండడం ఏంటి? ఉంది. ఇది దివ్య దర్శనం అంటే. దీన్ని మనకు పతంజలి మహర్షి చెప్పారు. పతంజలి మహర్షి యోగశాస్త్రంలో ధ్యానం చేసేటప్పుడు ఈ విధమైనటువంటి సుదూరంగా ఉండే విషయాలు కనబడతాయని చెప్పారు. అదే మహాభారత వ్యాఖ్యానంలో నీలకంఠుడు చోట రాస్తారు, హృదయం నేత్రం. ఈ హృదయం ఒక నేత్రం. ఇది ఈ మనస్సును హృదయంలో ప్రవేశపెట్టి ధ్యానం చేస్తుంటే హృదయాన్ని, ఇక్కడ సూర్యమండలము అంటారు దీన్ని. కనుక సూర్యకాంతి ఎంత దూరం ప్రసరించిందో అంత దూరంలో ఉండే విషయాలు కూడా హృదయంలో దర్శనమిస్తాయి అని చెప్తాడు ఆయన. ఏమండి, ఇప్పుడు ఇక్కడ 2 దేవనాగరి ప్రణవం ఒకటి దర్శనం అక్కడ వేదంలో వర్ణించడం జరిగింది. అంతేకాకుండా శిశుమారాన్ని వర్ణించడం జరిగింది. శిశుమారం అంటే ఒక మొసలి వంటి ఆకారం. దాన్ని ప్రతిరోజు సాయంకాలం ధ్యానం చేసినట్లయితే భగవంతుడిని దర్శించినట్టు అర్థం. దేవాలయానికి వెళ్ళి దేవుడిని దర్శించడం ఎటువంటిదో అలాంటి ఉత్కృష్టమైన, అంటే అంతకంటే ఉత్కృష్టమైనటువంటి ధ్యానం ఇది. సాయంకాలపు వేళ ఖగోళంలో ఉండేటువంటి చుక్కలన్నింటినీ కూడా ఈ శిశుమార రూపంలో ధ్యానం చేసి నమస్కారం చేస్తే అది సాక్షాత్తు భగవద్ దర్శనం చేసినట్టు అర్థం. ఏమండి, ఇదొకటి వేదం యొక్క దివ్య దర్శనానికి ఉదాహరణగా చెప్పాను. అంతేకాదు ఇంకోటి నేను ఈవేళే చూశాను. ఏమిటిది? మామూలు భూమిపై, ఇంతకుముందు కూడా ఈ విషయం గురించి నాకు గుర్తు, నేను రాశాను ఒక చోట. మామూలు సముద్రం చాలా విస్తారమైంది, కానీ ఖగోళంలో ఉండే సముద్రం, అంతరిక్షంలో ఉండే సముద్రం ఇంకా చాలా పెద్దది. అంతరిక్షంలో సముద్రం ఉంది అని, అంతరిక్షంలో సముద్రం ఉంది అని శాస్త్రవేత్తలు ఇప్పుడు కనుగొన్నారు. కానీ అంతరిక్షంలో సముద్రం ఉంది అనేది వేదంలో రాశాడు. అలా ఉంది. కనుక వేదంలో దివ్యజ్ఞానం ఉంది, కానీ దాన్ని అందుకోవడం మాత్రం తేలిక కాదు. మహానుభావులు సాయణాచార్యుల వారు తన జీవితం అంతా తపస్సు చేయడం వలన, విద్యారణ్య స్వామి జీవితం అంతా తపస్సు చేయడం, వేద మంత్రాలకు అర్థాలు తెలుస్తున్నాయి. యజ్ఞపరంగా ఆయన రాశారు. ఆయన యజ్ఞపరంగా రాశారు, గుర్తుంచుకోదగిన అంశం. యజ్ఞపరంగా మాత్రమే కాదు, మరికొన్ని పరాలుగా కూడా వేదానికి అర్థం ఉంది. వేదే పంచకల్పాభవంతి అని ఒక సంప్రదాయం ఉంది. అంటే వేద మంత్రాలకు 5 రకాల వినియోగాలు ఉన్నాయి. 5 రకాల వినియోగాలు ఉంటే 5 రకాల అర్థాలు ఉండాలి. ఈయన యాజ్ఞికపరమైన అర్థం రాశారు, యజ్ఞపరమైన అర్థం రాశారు.
కానీ వేరే రకాలైన అర్థాలు కూడా వస్తాయి. అవి అది వేరే వేరే వాళ్ళు కొందరు ఆ మంత్రాలను వేరే వినియోగాలతో కొన్ని పద్ధతులు కొన్ని రాయడం జరిగింది. కానీ పూర్తిగా ఆ రకమైన సమగ్రమైన పరిశోధన దానిపై జరగలేదు, అది వేరే అంశం. కనుక ఈ 2 అంశాలు నేను వేదంలో ఉండే వాక్యాల్లో ఉండే దివ్యత్వం కోసం ఉదాహరణగా చెప్పాను. ఇప్పుడు ఈ హరప్పా సంస్కృతికి సంబంధించిన విషయం తెలిసింది. ఈ 18 నెలల వెనక ఎప్పుడైతే ఈ దేవాలయ వాస్తు పాఠం చెప్పానో అప్పటి నుంచి ఇక నా మనసు ఉండబట్టలేదు. ఏమైనా ఈ అంశంలో సత్యం తెలుసుకోవాలి అని పరిశోధన చేశాను. చేస్తే భగవద్ అనుగ్రహం వల్ల, పరమ గురువుల అనుగ్రహం, లేకపోతే నాకు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ప్రస్తుతం నా శరీరం బలహీనంగా ఉంది, మనస్సు బలహీనంగా ఉంది, కాళ్ళు బలహీనంగా ఉన్నాయి నడవడానికి, కళ్ళకి క్యాటరాక్ట్ ఉంది. కనుక ఈ సమయంలో నేను పరిశోధన అది చేయడం అంటే కష్టతరమైన పనే. కానీ ఇది ఏదో దేవతల అనుగ్రహం ఉంది, పరమ గురువుల యొక్క అనుగ్రహం ఉంది. దానివల్ల తెలిసింది అంటే ఇప్పటికీ మొట్టమొదట 119 ఆధారాలు దొరికాయి. ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది, క్రీస్తుపూర్వం 4వ శతాబ్దికి పూర్వమే. అంతకుముందు భారతం ఉంది, అంతకుముందు రామాయణం ఉంది. మనకు రామచంద్రునికి 34వ తరం నుంచి మనకు చరిత్ర ఉంది అనడానికి ఆధారాలు దొరికాయి. అది నేను పుస్తకంగా వేశాను. చరిత్ర ఎరుగని మహాపాతకం మన దేశాన్ని పట్టింది అని ఒక యూనివర్సిటీలో ఉపన్యాసంగా చెప్పాను. సంస్కృతి అకాడమీలో 2 రోజులు ఉపన్యాసంగా దీన్నే చెప్పాను. ఎక్కడ ఇంక ఇదే పని. ఇప్పుడు ఎవరు ఏదైనా చెప్పమంటే ఇదే చెప్తానంటున్నాను, ఉపన్యాసం చెప్పమంటే ఈ విషయమే చెప్తానంటున్నాను, ఇంటర్వ్యూ అంటే ఈ విషయమే అంటున్నాను. కొందరు అది నచ్చక వదిలేస్తున్నారు. వదిలేండి, ఎందుకంటే శరీరంలో ఓపిక తక్కువ ఉంది. ఉన్న శక్తి దీన్ని వినియోగిస్తే భగవద్ అనుగ్రహం వల్ల దాన్ని పాఠ్యవాచికల్లో పెట్టినట్లయితే ఇప్పటికీ పెట్టలేదు, జాతిశీలం బాగుపడుతుంది. ఎందుకంటే పూర్వం ఒక ఒక ఆయన ఉండేవాడు మచిలీపట్నంలో, ఆయన పేరు మీరా సాహిబ్. అతను హిందువే. అతను రామస్వామి నాయుడు గారి దగ్గర సంగీతం నేర్చుకునేవాడు. ఈ నేర్చుకునేటువంటి వ్యక్తి అక్కడ ఉండగా, రామస్వామి నాయుడు గారు అంటే బాగా ప్రసిద్ధమైన వాడు, అప్పటికే ప్రసిద్ధి ఉంది ఆయనకి. అక్కడికి వాళ్ళ తండ్రి గారికి పక్షవాతం వచ్చింది. చదువు ఆపేసి అతను ఇంటికి వెళ్ళిపోయాడు తండ్రికి సేవ చేయడం కోసం. దాని మూలంగా జీవితం అంతా మంగళగా బతకాల్సి వచ్చింది. అంటే మంగళ పని చేస్తూ బతకాల్సి వచ్చింది. అదేం బాధపడలేదు అతను, ఎందుకంటే తండ్రి గారికి సేవ చేశాడు. ఎందుకని? జాతికి అప్పుడు రాముడు ఆదర్శం. తండ్రి సేవ చాలా ముఖ్యం, అదన్నిటికంటే అది భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. అది అప్పటి పరిస్థితి. కానీ ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు అతను, డబ్బుకు లోటు లేదు. తండ్రి మరణిస్తే రావడానికి టైం ఉండటం లేదు. తండ్రికి మాసికాలు పడడానికి టైం చాలటల్లా. నేను తర్వాత వస్తాను, సంవత్సరాలకు వస్తాను, ఇప్పుడు రాను అంటున్నాడు. తండ్రిని అనాథాశ్రమంలో చేరుస్తున్నాడు. తల్లిదండ్రులను చంపేసే సంతానం ఏర్పడ్డారు డబ్బు కోసం. పిల్లల్ని చంపుకునే తల్లి ఏర్పడ్డారు. మరి భర్తను భార్య చంపే స్థితి వచ్చింది. ఇప్పుడు పేపర్లో పడుతున్నాయి వార్తలు. ఇదంతా ఏంటి? జాతిశీలం పోతోంది, ఆదర్శం లేకుండా పోతోంది, లక్ష్యం లేకుండా పోతోంది. పూర్వం ఈ జాతికి లక్ష్యం ఏమిటి? ధర్మం, అర్థం, కామం, మోక్షం, 4 ఉన్నాయి పురుషార్థాలు. ఈ 4 పురుషార్థాల కోసం జీవుడు సాగించే మహాప్రయాణమే బతుకంటే. ఈ మహాప్రయాణం ఇది ఒక చిన్న మజిలీ. ఈ చిన్న మజిలీలో సుఖపడడం కోసం కాదు, తాను ధర్మాన్ని సంపాదించి భగవదనుగ్రహం సంపాదించి జీవిత గమ్యాన్ని చేరడం కోసం, భగవంతుని చరణారవిందాలని చేరడం కోసం ఈ జీవితం చిన్న మజిలీ మాత్రమే. కనుక ఇక్కడ సుఖం కోసం కాదు, ధర్మం కోసం బతకాలి. కనుక ధనం కావాలి, బతకడం కోసం ధనం కావాలి. జీవిత గమ్యం ఏంటంటే మోక్షాన్ని చేరడం. భోగాలు అనుభవించవచ్చు, శరీరం ఉంది కనుక. భోగాల కోసం జీవితం కాదు, ధనం కోసం జీవితం కాదు. ఇది ప్రాచీనుల యొక్క జీవితం. కానీ మరి ఇప్పుడు అర్థ కామాలే జీవితంలో ప్రధానమైపోయినాయి. కనుక ఇది జాతిశీలం పోతోంది. వ్యక్తులు ఒకరినొకరు నమ్మలేని పరిస్థితి వచ్చేస్తుంది. బతుకు చాలా కష్టమైపోతుంది. కనుక వ్యక్తుల జీవితాలు బాగుపడాలంటే ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితి. చూడండి, పూర్వం ఒక పల్లెటూళ్ళలో ఒకటి దగ్గర ఒక దొడ్లో తోటకూర పండితే ఏం చేసేవాడు? తన ఇంట్లో తాను వండుకునే తిని బాగా పొద్దున్నే తానో లేకపోతే తన మనిషో వెళ్ళి ఇంటింట గుమ్మాలపైన తల్లి తోటకూర కాళ్ళు 2 కాళ్ళు 3 కాళ్ళు పెట్టేసేవాడు. అంటే వీడి తోటలో తోటకూర పండితే ఊరందరికీ అది ఉపయోగించేది. ఇలాగా 10 మందికి పంచిపెట్టేటువంటి ఉంది. ఎందుకని? తనకు మిగిలింది ఏం చేస్తాం? పంచి పెడతాం. అది మళ్ళీ మనకే వస్తుంది, మళ్ళీ జన్మ ఉంది. ఇది పుణ్యం వలన మళ్ళీ సుఖం మనం అనుభవించగలుగుతాం, ఈ భావాలు ఉన్నందువలన. మరి ఇప్పుడు ఎక్కడ పంట పండుతోందో అక్కడ ఆ వస్తువు కొరతగా ఉంటుంది. ఎందుకంటే ఆ వస్తువు నగరాలకి చేరవేయబడుతోంది.
లారీల మీద వాటి మీద అక్కడ కొరతగా ఉంటుంది, ఇక్కడ అమ్ముడు కాకపోతే రోడ్డు మీద పడేయడం అవుతుంది. చూసారా? కనుక శీలం అనేది జాతి కోల్పోయినట్లయితే ఎవరికీ సుఖం ఉండదు, జీవితం అంతా సంక్షోభమే అవుతుంది. ఆ శీలం ఉండాలంటే ఆదర్శాలు ఉండాలి, ఆదర్శప్రాయమైన వాళ్ళు ఉండాలి. ఉన్నారు మనకి, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, వేలు ఉన్నారు. ఒక మహాయోగులు మహాతపస్సులు మనకి వేలు ఉన్నారు, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు. ప్రపంచంలో అక్కడ ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కనపడతారు. మిగిలిన దేశాల్లో మహిమోపేతులైన వాడు ఒకళ్ళిద్దరు ముగ్గురు కనపడతారు. మనకి గత శతాబ్దుల్లోనే ఈ గడ్డపై పుట్టడం వలన ఇతర సంప్రదాయాల వారు కూడా మహాయోగులుగా అక్కడ వెలిగారు. ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు. గత శతాబ్దం చూడండి, ఓ పక్క సంప్రదాయ పద్ధతిలో కామకోట పరమాచార్య స్వామి, మరి ఇంకా సంప్రదాయం కాకుండా కేవలం జ్ఞానమే కావాలి ఇంకోటేం కాదు అనుకుని చిన్నతనంలోనే ఉపనయనం కూడా కాకుండా వెళ్ళిపోయినటువంటి రమణ మహర్షి. ఆయన మహామనిషి, మహానుభావుడుగా, విదేశాల వాళ్ళకు కూడా శాంతిని కలిగించేవాడుగా. ఇప్పటికీ విదేశాల వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు. ఆయన మార్గంలో ఆయన చెప్పిన దాని వల్ల శాంతి పొందుతామనే భావంతో. మరి అలాగే షిరిడీ సాయిబాబా, ఆయన కేవలం మన సంప్రదాయం వాడే కాదు, అలా అని చెప్పని విశ్రామ సంప్రదాయము కాదు, కానీ సాధకుడు. సిద్ధిస్థితి వచ్చింది, సిద్ధిస్థితి రావడం వలన ఆయన ఇప్పటికీ విదేశాల్లో కూడా ఆరాధించబడుతున్నాడు. ఆయన చెప్పేది మనకు, ఆయన చరిత్ర చదివితే దాంట్లో ఆయన ఏం చెప్పి మనకు సంప్రదాయంలో ఏం చెప్పారో అవే విషయాలు చాలా కనపడతాయి. రామకృష్ణ పరమహంస, అందరూ సాధన చేసి మహాసిద్ధులుగా ఉన్నారు. వీళ్ళు ఊరికే మనకు కనబడేవాళ్ళు. మనకు కనబడని వాళ్ళు హిమాలయంలో రామ్లాల్ ప్రభుజీ, మహాభావాజీ పరమహంస యోగానంద గారి యొక్క మూల పురుషులు. మరి రామ్లాల్ ప్రభుజీ, ఇక్కడ ఈ రామ్లాల్ ప్రభుజీ ఈయన ఇక్కడ ప్రచారం చేసిన వారు. ఆయన సంప్రదాయంలో మహాపురుషులు ఆయన ఇంకొక ఆయన ఉన్నారు. కనుక ఇలాగా హిమాలయాల్లోనూ ఉండేవారు, ఎక్కడా ఉండేవారు, మార్గదర్శనం చేసేవారు. అంతమంది ఎలా తయారయ్యారు? జీవితంలో ధర్మం, అర్థం, కామం, మోక్షం 4 పురుషార్థాలు ఉన్నాయి ఆ లక్ష్యం వలన. ఇప్పుడు ఆ లక్ష్యం పోయి ధనం సంపాదించడం, చచ్చిపోయే వరకు ధనం సంపాదించడమే, చివరికి ఆ ధనం వదిలేసి వెళ్ళిపోవడం. మరి భోగాలను, ఆ భోగాలు అధికమైపోయి తన చుట్టూ సమాజాన్ని బాధపెట్టి తాను బాధపడి రోగాలు తెచ్చుకుని కలతపడ్డాం. కనుక ఇది జాతికి మేలేంది కాదు. కనుక ప్రాచీన భారతదేశ చరిత్ర రామచంద్రుడికి పూర్వం నుంచి మనకు వచ్చినట్లయితే మన దేశం పేరు దగ్గర నుంచి మనకు అర్థమవుతుంది. ఈ దేశాన్ని పేరు పెట్టారు, భారతదేశం అని పేరు పెట్టారు. ఎవరి భరతుడు? బ్రహ్మాండ పురాణంలో రాశారు. రామచంద్రుని యొక్క వంశంలో పూర్వపురుషుడిని ఇక్ష్వాకు అంటాం. ఇక్ష్వాకు యొక్క తండ్రి పేరు భరతుడు. ఎందుకు వచ్చింది ఆ పేరు? ప్రజలని బాగా భరించాడు, తిండికి లోటు లేకుండా. ఆయన కాలంలో వ్యవసాయం ప్రారంభమైంది, ఆయన కాలంలో మొదటి పట్టణం అయోధ్య ప్రారంభమైంది, ఆయన కాలంలో గంగ పుట్టిన చోటు నుండి కన్యాకుమారి వరకు కూడా రాజ్యంగా ఏలాడు ఆయన. ఈ విధంగా చేయడం వలన దేశానికి భారత వర్షము అని పేరు పెట్టారు. భరతుడిది. జనాన్ని భారతులు అని పిలిచారు. తెలియదు జనానికైనా భారతం అని తెలుసా? వేదంలో ఉంది భారత అనేటువంటి సంబోధి. ఏమండి ఇప్పుడు చూడండి, ఈ చరిత్ర చదివితే ఏమవుతుంది? దేశానికి పేరు ఎలా వచ్చిందో తెలిసింది, వ్యవసాయం ఎప్పుడు ప్రారంభమైందో తెలిసింది, ఏమండి పట్టణం ఎప్పుడు ప్రారంభమైందో తెలిసింది. అంతేకాదు, ఒక వ్యక్తి పాలన చేసేటప్పుడు కూడా దేశంలో ఎవరికి తిండికి లోటు లేకుండా పాలించే వాళ్ళు ఉన్నారు అని తెలిసింది. ఎంత అద్భుతమైంది నిజం. ఎప్పటికి కూడా ముష్టెత్తుకున్న వాళ్ళు మనకున్నారు. ప్రజాస్వామ్యం ఇది. అవునా? చరిత్రలో రాస్తారు ఏమని? ఆశ్చర్యకరమైన మాట, వీళ్ళకి నాగరికత తెలియదు, నాగరికత పట్టణాలు లేవు. మా ఆర్యులు ఇక్కడికి వచ్చిన తర్వాత 1000 సంవత్సరాల తర్వాత పట్టణాలు వెలిసాయి, అనాగరికులు వాళ్ళు అని రాస్తారు. పట్టణాలు ఎప్పుడు తెలుసు? ఇక్ష్వాకు నాడు, ఇక్ష్వాకు తండ్రి నాడే వచ్చింది అయోధ్య పట్టణం. 7 ముక్తి పట్టణాలు ఉన్నాయి మనకి, అందరికీ తెలిసిందే. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారావతి, చేవ అని. ఈ పట్టణాలు ఏవి ఇప్పుడు వచ్చినవి కావు, ఇవన్నీ గత చరిత్రలో ఉన్నవే. ఎవరు ఈ పట్టణాలు కట్టారో వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఏ రాజు ఏ పట్టణం కట్టాడో అవి ఉన్నాయి. వ్యవసాయం ఎప్పుడు ప్రారంభమైంది? ఇక్ష్వాకు తండ్రి నాడే ప్రారంభమైంది. మరి అంత నాగరికత ఉంది. ఇంకా ఆశ్చర్యం, ఆయన కాలంలోనే లిపి ఉండేది. మనకి లిపి అంటే ఇదంతా ఎప్పుడు క్రీస్తుపూర్వం 4వ శతాబ్ది ఈ ప్రాంతానికి చెప్తారు వీళ్ళు. కానీ ఎక్కడ లిపి ఎప్పుడు ఉండేది? హరప్పాది చిత్రలిపి అంటాం. కానీ ఇక్ష్వాకు యొక్క తండ్రి కాలం నుంచి లిపి ఉన్నది, ఆధారం ఉంది. ఏమండి అక్కడి నుంచి లిపి ఉంది, అప్పటి నుంచి సంస్కృతి ఉంది, పట్టణాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మనకి. అప్పుడు ఏ భాష మాట్లాడేవారు? అప్పుడు సంస్కృతం ఉంది. సంస్కృతం సంస్కృతం ఉంది.